మనిషి ఎంత కష్టపడినా ఈ జానెడి పొట్ట కోసమే అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి. ఇక్కడికొస్తే అది నిజమే అనిపిస్తుంది. మనసుకి ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో నోటికి రుచిగా పొట్టకు హాయిగా ఉండే ఈ ప్రదేశం ఏంటో తెలుసా? ఫీస్ట్ హౌస్. ఫీస్ట్ హౌస్ లోకి ఎంటర్ అవుతూ ఉండగానే ఎడమ పక్కన చిలకడ దుంపలు ఉడకబెట్టిస్తూ ఉంటారండి. రైట్ సైడ్ చిన్ని గంట ఓపెన్ అని ఉంటుంది. నీటిలో అందమైన పూలు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. ఈ ఫీస్ట్ హౌస్ వ్యవస్థాపకులు నాగప్రసాద్ తుమ్మల గారు. ఈయన 7 రెస్టారెంట్లన్నీ కలిపి ఒక కంపెనీగా, అదే ఈ 7 మిడ్వే ప్లాజా NS65 హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్లే దారిలో రాయన్నగూడెం సూర్యాపేటలో ఈ ఫీస్ట్ హౌస్ నెలకొల్పారండి వీళ్ళు. ఈ విశాలమైన ఫీస్ట్ హౌస్ ప్రాంగణం యొక్క అంబియన్స్ ఎంత బాగుంటుందో అండి చూడడానికి. మన అమ్మమ్మ నాటి ఒంటిల్లు గుర్తుకొస్తుంది అంటే అతిశయోక్తి కాదండి. ఇక్కడ బుట్టల్లోనూ తట్టల్లోనూ ఎంచక్కా ఉల్లిపాయలు, కందగట్లు, పచ్చిమిరపకాయలు ఇలా ఎంతో అందంగా పెడతారు. రోళ్లతోనూ కుంపటి పైన ఉన్న తంపడకాయలతోనూ ఈ ఒంటిల్లు బహు ముచ్చటగా ఉంటుందండి. ఈ వంటింట్లో మీకు జాడీల్లో దినుసులతో పాటు కొబ్బరికాయలు, చాటలు, అబ్బబ్బా మన అమ్మమ్మ ఒంటిల్లు మనకి గుర్తు వచ్చేస్తుందండి. అమ్మమ్మ ప్రేమకు వెలకట్టలేం, కానీ ఇక్కడ కొంచెం ఖర్చుతోనే మన అమ్మమ్మ ఇంటిని అమ్మమ్మలాగా ప్రేమగా వడ్డించే భోజనాన్ని మిస్ అవ్వక్కర్లేదు. ఇక్కడ వంటిల్లు కూడా ఎంతో శుభ్రంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. మన ఓపెన్ కిచెన్లా ఉంటుంది. అమ్మమ్మ పెట్టినట్టుగానే ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఇక్కడ రకరకాల వంటలు, రకరకాల రుచులతో మనకు భోజనాన్ని వడ్డిస్తారు వీళ్ళు. కొబ్బరి బోండంలో కనబడుతుంది కదండి, ఇదే కొబ్బరి హల్వా. ఎంత బాగుందో అండి, చాలా రుచిగా ఉంది. 4 రకాల పొడులతో, కమ్మని నేతితో, కమ్మని చిక్కటైన పాలతో పాయసం, ఆ పైన జున్ను కూడా ఇస్తారు వీళ్ళు. తిన్నంత వాళ్లకు తిన్నంతండోయ్. వడియాలు, 4 రకాల కూరలు, 4 రకాల పచ్చళ్లతో, గుమ్మడికాయ హల్వాతో ఈ విందు భలే పసందుగా ఉంటుందండి. విశాలమైన శుభ్రమైన ఈ ప్రాంగణం ఆధునికతతో పాటు మన పల్లెటూరు వాతావరణాన్ని, అటకలపైన అమర్చి ఉన్న ఆ ఇత్తడి సామాన్లతో మనల్ని పలకరిస్తూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆదరంగా వాళ్ళు మనల్ని లోపలికి పిలిచి టేబుల్పై కూర్చోపెట్టగానే ఫీస్ట్ హౌస్ సిబ్బంది అంతా సినిమా పాటలతో మంచి నృత్యాన్ని చేసి మనకు కనువిందు చేస్తారండి. ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ముక్కా బులా అంటూ వాళ్ళు చేసే డాన్స్ ఎంత బాగుందో అండి. ఇంటికి వచ్చిన అతిథికి భోజనానికి కూర్చోమని చేతులు కడుక్కోమంటాం కదండి, వీళ్ళు అలాగే గోరువెచ్చని నీళ్లతో మన దగ్గరకు వచ్చి చేతులు కడుక్కోమంటారు. పచ్చపచ్చని అరిటాకులు వేసి, ఎక్కడున్నా మన పులిహార లేకపోతే ఎలాగండి, కమ్మని పులిహార, అలాగే కరివేపాకన్నం, పొంగడం, తీపిపూరి, స్వీట్తో పాటు మాకు మొదటిగా వడ్డించారు. తర్వాత కొబ్బరి హల్వా కూడా వేశారండోయ్. లేత కొబ్బరికాయతో చేసిన హల్వా చాలా బాగుంది. దోశలోకి 4 రకాల చట్నీలు, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ. తర్వాత పిండి వడియాలు వేశారు, ములక్కాడ కూర వేశారండి. చాలా రోజులైంది ఈ మధ్యకాలంలో ములక్కాడ, టమాటా, కాజు కూర ఎక్కడా చూడలేదు. నెక్స్ట్ ఐటెం ఏంటో తెలుసా అండి, అన్నం పెసరపప్పుతో కొంచెం బెల్లం కూడా వేశారండి పైన. దాంట్లో నెయ్యి వేసి తినమన్నారు. భలే రుచిగా ఉందండి. ఎలా ఉంది భోజనం అని నేను మా పిల్లల్ని అడిగాను. సూపర్ ఉంది అన్నారు. మా నాన్నగారు కూడా చాలా ఆనందించారండి. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా బాగా ఉంది. మీరు కూడా ఈ ఫీస్ట్ హౌస్లో ఒకసారి విందు చెయ్యాల్సిందే మరి. ఇక మా శ్రీవారికి కూడా చాలా బాగా నచ్చేసిందండి. మా చిన్నపిల్ల అయితే వర్త్ రాజా వర్త్ అంటూ తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. పాలకూర పప్పు, నెయ్య, 4 రకాల కూరలు, దొండకాయ వేపుడు, అరటికాయ కూర, గుమ్మడికాయ, పాత స్టైల్లో బెల్లం పెట్టిన కూర. వాహ్ సూపర్ అండి.
4 రకాల కారపొడులతో ఈరోజు మా విందు భలే పసందుగా సాగిందండి. సాంబారు, పప్పు పులుసు, మజ్జిగ పులుసు ఇలా రకరకాలండి. ఒక్కసారి మీరు కూడా ఈ ఫీస్ట్ హౌస్కు వెళ్ళాలి, ఈ రుచులన్నిటినీ ఆస్వాదించాలి. పెరుగు లేకపోతే మన విందు భోజనం ఎలా పూర్తవుతుందండి. అందుకే వాళ్ళు గడ్డ పెరుగు వేశారండి. భలే కమ్మగా ఉంది. పెరుగుతో తిని జున్ను పాయసాలను ఆస్వాదించాం. మేమొచ్చింది 2025 క్రిస్మస్ కండి. అలాగే సంక్రాంతికి వస్తే సంక్రాంతి స్పెషల్స్తోనూ, దీపావళి రోజున దీపావళి స్పెషల్తోనూ ఇలా ఏ ఫెస్టివల్కి సందర్భంగా ఆ ఫెస్టివల్కి ఇక్కడ మెనూ మారిపోతూ ఉంటుంటా. ఇక్కడ ఈ చాక్లెట్లు భలే ఉన్నాయండి. చింతపండుతో చేశారు, చాలా బాగున్నాయి. ఈ గోడ మీద గంగిరెద్దులు డూడు బసవనలతో ఎంతో అద్భుతంగా అలంకరించారు. నాన్నగారు మంచి హోటల్లో భోజనం చేద్దామన్న పిల్లల కోరికను ఈ క్రిస్మస్ హాలిడే రోజున మేము ఈ విధంగా ఈ ఫీస్ట్ హౌస్లో మా విందును భలే పసందుగా చేశామండి. మీరు కూడా ఎప్పుడైనా విజయవాడ వైపు వెళ్తే ఈ సూర్యాపేట దగ్గర ఉన్న ఈ ఫీస్ట్ హౌస్లో తప్పక భోజనం చేయండి. ఈవినింగ్ పూట రకరకాల టిఫిన్స్ కూడా ఉంటాయటండి. అది కూడా ఎప్పుడైనా ట్రై చేద్దాం. వీళ్ళు చేసిన కొన్ని స్వీట్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి, కానీ మేమేమీ తీసుకోలేదు. ఈ ఫీస్ట్ హౌస్కి బాలకృష్ణ గారు కూడా వస్తారని ఇక్కడ సిబ్బంది ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారండి. ఈ ఫీస్ట్ హౌస్తో పాటు అనదర్ 7 కంపెనీలు కూడా ఈ చుట్టుపక్కలే ఉంటాయండి. పోచంపల్లి చీరలు, బట్టల షాపులు, గిఫ్ట్ షాప్స్, అలాగే మెక్డొనాల్డ్, తర్వాత క్రీమ్ స్టోన్ ఐస్ క్రీము, KFC ఇలాగా అన్ని బ్రాండెడ్ షాప్స్ ఇక్కడ ఉన్నాయి. ఎవరికి ఏది కావాలన్నా మన రిలేటివ్స్కి మనం గిఫ్ట్లు కొనాలన్నా ఇక్కడ కొనుక్కుని తీసుకువెళ్ళవచ్చు. బయటకు వచ్చి చూడగానే విశాలమైన ప్రాంగణం ఉంటుందండి. కార్ పార్కింగ్కి చాలా బాగుంది. ఎటు చూసినా పచ్చని చెట్లతో, చల్లని గాలితో, పూలతో, పక్షుల యొక్క కిలకిల రావాలతో ఎంతో బాగుందండి. అందుకే ఇక్కడ కాసేపు సేద తీరాము. ఇక్కడ ఎంతో అందమైన రాజస్థాన్ గాజులు తయారు చేస్తున్నారండి. ఎలా తయారు చేస్తున్నారా అని చూడ్డానికి వెళ్ళాం. పిల్లలు సరదా పడుతుంటే ఆ గాజులు మేము కూడా చేయించుకున్నామండి. మనకు నచ్చిన రంగులో, మనకు నచ్చిన విధంగా దగ్గరుండి మనం గాజులు చేయించుకోవచ్చు. ఎప్పుడైనా మీరు కూడా ఇక్కడికి వస్తే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగున్నాయి గాజులు. నాగప్రసాద్ తుమ్మల గారు చేసిన ఈ ఆలోచన భలే బాగుందండి. ఫీస్ట్ హౌస్తో పాటు మరిన్ని కంపెనీలతో ఇలా NH65 పక్కన ఉండడం చాలా బాగుంది. మీరు కూడా ఈ ఫీస్ట్ హౌస్లో ఎప్పుడైనా విజయవాడ వైపు వెళ్తున్నా, లేదంటే ఈ ఫీస్ట్ హౌస్లో భోజనానికి చేయడానికైనా మనం ఇక్కడ రావచ్చండి. ఈ సూర్యాపేట దగ్గర ఉన్న ఫీస్ట్ హౌస్ని మీరందరూ కలిసి ఈ భోజనాన్ని మీరు కూడా ఆస్వాదించండి. మరి ఇంకెందుకండి ఆలస్యం? నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ ఫీస్ట్ హౌస్లో ఎప్పుడైనా భోజనం చేశారా? చేస్తే అది ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీ రశ్మి. జై చండి, జై జై చండి.